అనమాట హీరోయిన్స్‌ని. ఓకే. అంటే ఈ కథకేమన్నా ఇన్‌స్పిరేషన్ ఏమన్నా ఉందా సార్? లేదంటే ఏదైనా రియల్ స్టోరీని ఏమైనా కొంచెం డెవలప్ ఏమైనా చేశారా? రియల్ స్టోరీ ఏం లేదండి. దెయ్యం రియల్ స్టోరీలో ఉండదు ఉండవు కదా! కదా! అవును. కాపోతే రియల్ స్టోరీలో ఉన్న ఎమోషను హ్మ్. నానమ్మ, మనవడి మధ్యన ఎలాంటి ఇది ఉంటదనేది అది తీసుకున్నా. ఓకే. అది. మీరన్నట్టు గతంలో వచ్చాయి. ఆహ్, మ అంటే బాలకృష్ణ గారు వీళ్ళందరూ ఉంటున్నప్పుడు కొన్ని 'తాతమ్మ మనవడు' ఇలాంటి సినిమాలు కొన్నొచ్చాయి. అవునవును. మళ్ళీ ఆ మధ్య ఆ తర్వాత అంతగా రాలేదనుకుంటా ఈ ఈ మోడల్. అవునవును. నేను నేను కొంచెం ఈ ఈ ఓల్డ్ వాళ్ళు, కుర్రోళ్ళు ఇది కలుపుతూ రాసుకుంటూ ఉంటా కథలెప్పుడు. హ్మ్. ఓకే. హ్మ్. అంటే మీ టార్గెట్ ఏంటి సార్? అంటే యూత్ ఆడియన్స్‌ని ఇది అట్రాక్ట్ చేస్తదా? లేదంటే ఫ్యామిలీ ఆడియన్స్‌ని థియేటర్‌లకి రప్పిస్తదా? అంటే ఇది పిల్లల దగ్గర నుంచి అందరినీ ఆకట్టుకుంటది. ఎందుకంటే హ్మ్. యూత్‌కి కావాల్సిన రొమాంటిక్ యాంగిలు, అమ్మాయిలు అది 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 ఉంది. హ్మ్. నెక్స్ట్ పిల్లలేమో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ అన్నీ చాలా బ్లో అప్ చేసి చూస్తారు. ఓకే. నెక్స్ట్ పెద్దవాళ్ళేమో నానమ్మ ఎపిసోడ్స్, వాళ్ళిద్దరి మధ్యన బాండింగ్సు, హ్మ్. అది జెన్యూన్ ఎమోషన్స్ అవి ఉంటాయి. ఓకే. అందువల్ల హోల్‌సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది. హ్మ్. పండక్కి డెఫినిట్‌గా ఒక ఫ్యామిలీ అందరూ వచ్చారంటే, ఈ లోకంలోకి వచ్చేస్తారు. ఈ ట్రాన్స్‌లోకి వచ్చేస్తారు. ఓకే. వచ్చి ఫుల్ ఎంజాయ్ చేసి ఎళ్తారు. ఓకే. ఒక సినిమా అన్నాక డైరెక్టర్‌తో పాటు 24 క్రాఫ్ట్స్ అందరూ చాలా కష్టపడతారు. రాత్రి పగలు. ఫైనల్‌గా సినిమా చూసిన తర్వాత బయటకొచ్చే ప్రేక్షకుడు ఏం ఫీల్ అవుతాడనేదే ఫైనల్‌గా అది రిజల్ట్‌ని నిర్ణయిస్తది. అవును. కామన్‌గా జరిగేదది. అవును. ఈ సినిమా చూసి బయటకొచ్చే ప్రేక్షకుడి ఫీలింగ్ ఎలా ఉండొచ్చు? ఎలా ఉంటుంది? ఈ సినిమా చూసి బయటకొచ్చే ప్రేక్షకుడు ఖచ్చితంగా ఏంటంటే, ఒక వండర్ చూసాము. హ్మ్. ఆహ్, ఏదో అంటే మనకేంటంటే ఎంటర్‌టైన్ అయ్యాము. అన్నీ ఉన్నాయి. ఎమోషన్ ఉంది. అన్నిటితో పాటు ఒక అంటే మనకి హ్మ్. తెలియని ఒక అద్భుతం చూసామనే ఫీలింగ్ ఒకటుంటది చూడండి. అవును. అదైతే బయటికి రాగానే అదుంటది. ఓకే. అది మీరు సినిమా చూసిన తర్వాత మాత్రం అది ఫీల్ అవుతారు. నెక్స్ట్ ఈ సినిమా తర్వాత 'ప్రభాస్' గారు ఆయన పెర్ఫార్మన్స్ మాత్రం ఇంటికి తీసుకెళ్తారు. హ్మ్. ఎంత పెర్ఫార్మ్ చేశారేంటి 'ప్రభాస్' అనేది మాత్రం షాక్ అవుతారు అందరూ. ఓకే. అది. ఇంకా ఎలాంటి కష్టం ఎదురైంది సార్? మొత్తం ఈ 3 సంవత్సరాలున్నారు గదా! చాలా అంటే పెద్ద నిద్రలేని ప్రాజెక్ట్ రాత్రులు కాబట్టి గూడా ఉండుంటాయి. పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి డెఫినిట్‌గా అవన్నీ ఉంటాయి. హ్మ్. ఆటిలన్నిటిని చూసుకుంటూ వెళ్ళాము. ఇవన్నీ కొంచెం బానే అంటే నా స్థాయికి తగ్గట్టు నేను ఎంత హ్యాండిల్ చేయాలో అంతా హ్యాండిల్ చేశాను. ఓకే. అదే. అంటే సార్ మ్యూజిక్ విషయానికొస్తే ఎక్కువ మంది ఇప్పుడు పాటలు, మ్యూజిక్‌తో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అనేది స్పెసిఫిక్‌గా తీసుకుంటున్నారు. అవును. హీరో ఎలివేషన్ అప్పుడు గాని, లేదంటే కామన్‌గా వచ్చే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గాని, ఆ విషయంలో ఎలాంటి కేర్ తీసుకున్నారా? ఎలాంటి వర్క్ చేశారు సార్? మ్యూజిక్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ తమన్‌ని మించిన ఎవరు లేరండి నాకు హ్మ్. తెలిసి. హ్మ్. ఎందుకనంటే తను సినిమాని అర్థం చేసుకొని, సినిమాకి, కథకి ఏం కావాలో అది ప్రాపర్‌గా డెఫినిట్‌గా బాగా ఇస్తాడు. ఓకే. అందులో డౌట్ లేదు. హ్మ్. నెక్స్ట్ తనకి ఆడియన్ పల్స్ తెలుసు. థియేటర్‌లో ఆడియన్‌ని ఎలా కూర్చోబెట్టాలి? ఎలా కూర్చోపెడితే ఎలాంటి కైండ్ ఆఫ్ ఏ సినిమా జోనర్‌కి, ఏ కైండ్ ఆఫ్ ఫిల్మ్‌కి ఇస్తారు. ఎలాంటి మ్యూజిక్ ఇస్తే ఆడియన్ హుక్ అయ్యి ఎంజాయ్ చేస్తారు. హ్మ్. నెక్స్ట్ వచ్చే సీజన్ ఏంటి? ఆ చుట్టుపక్కల ఉండే సినిమాల్లో ఎలాంటి మ్యూజిక్ ఉంటది? దాన్ని దాటి నేనెలా ఇవ్వాలి? ఈ సినిమాని ఎలా మోసుకెళ్ళాలి అనేది మాత్రం ఖచ్చితంగా తీసుకుంటాడు. ఆ వెయిట్. ఓకే. అంటే తను చెప్పే విధానం, సినిమా హ్మ్. గురించి చెప్పే విధానం ఒకటుంటది. అది డెఫినిట్‌గా బా చెప్ ఆహ్, చేస్తాడు. మాకు తమను ఈ సినిమాకి మాత్రం హ్మ్. అసలు వేరే అద్భుతంగా ఇస్తున్నాడనమాట. ఓకే. ఇంక మిగతా సాంకేతికపరమైన అంశాలు హైలైట్స్ ఏమైనా ఉన్నాయా సార్? హైలైట్స్ అంటే సినిమాలో క్యారెక్టర్స్ అందరూ వాళ్ళ వాళ్ళ పెర్ఫార్మన్స్‌లు అందరూ చాలా బాగా చేశారు. ఓకే. హైలైట్ అంటే సంజయ్ దత్ గారని చెప్పొచ్చు. హ్మ్. ఆయన పెర్ఫార్మన్స్ మాత్రం ఈ సినిమాకి మైండ్ బ్లోయింగ్ ఉంటది. ఓకే. ఈ ఆయన డైలాగ్ డెలివరీ గాని, యాక్టింగ్ గాని, ఆయన గుర్తుండిపోతారు తెలుగు ఆడియన్స్‌కి మాత్రం. ఓకే. ఖచ్చితంగా. ఓకే. అదే. అంటే మరి 'సంజయ్ దత్' ప్రమోషన్స్‌లో కనిపించట్లేదని కొందరంటున్నారు. ఆయన చాలా బిజీగా ఉన్నారు. హ్మ్. మాకు ఇంటర్వ్యూ అది ఇచ్చారు. మేము మళ్ళీ వదులుతున్నాం. ఓకే. అది బాంబేకి అట్లా పంపిస్తున్నాం. హ్మ్. అట్లాగే హీరో గారు కూడా ఎ ఎ బ బాం హిందీకి కావాల్సిన ప్రమోషన్ అది చేస్తున్నారు. ఓకే. నెక్స్ట్ వీక్ అంతా బాంబే ప్రమోషన్స్ మీద కాన్సంట్రేషన్ చేస్తున్నాం. ఓకే. యాహ్!